ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అనునిత్యం పనిచేశానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ తరహాలో ఖమ్మంకు రింగ్ రోడ్ రాబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధిని తుమ్మల మీడియాకు వివరించారు. మంత్రి వెంట పలువురు నాయకులు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి జూ పార్క్ లాంటిది, అన్ని వయసులో ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఇప్పుడు నెహ్రూ జువాలజికల్ పార్క్కి ఏ రకంగా సందర్శకులు వెళ్ళి సేద తీరుతున్నారో, ఆనందిస్తున్నారో, ఆస్వాదిస్తున్నారో అటువంటి పరిస్థితి మన వెలుగుమట్లకు రావాలనేది మా ఉద్దేశం. దానికి ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ముందుకెళ్తున్నాం. దాంతో పాటు చరిత్ర మనకు అందించినటువంటి పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఖమ్మం కిల్లా, దానికి ఒక చరిత్ర ఉంది. పూర్వపు రాజులు నిర్మాణం చేసినటువంటి దాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకొచ్చి దాని మీదకి ఒక రోప్వే కన్స్ట్రక్ట్ చేస్తే అందరం అన్ని వేళలా, ముఖ్యంగా ఖమ్మం ప్రజలకే కాకుండా ఆ చారిత్రక కట్టడాన్ని సందర్శించడంతో పాటు పైన ఏదేదైతే ఫుడ్ పార్కులు కావచ్చు, లేకపోతే షాపులు కావచ్చు, లేకపోతే హస్తకళలకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, రోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటట్టుగా కూడా అక్కడ ఏర్పాటు చేస్తే, ఇప్పుడు హైదరాబాద్ శిల్పారామం ఏ రకంగా ప్రజలందరూ వెళ్ళి ఆస్వాదిస్తున్నారో అదే పద్ధతుల్లో ఎలుగుమట్ల, అదేవిధంగా ఖమ్మం కిల్లా కావాలనేది నా మనసులో మాట. దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఖమ్మం కిల్లాకి కూడా రోప్వే శాంక్షన్ చేశాము. డిజైన్కి సంబంధించి వాళ్ళు టెండర్ పిలిచారు, కానీ నాకెందుకో స్టేషన్ దగ్గర కొద్దిగా పార్కింగ్ తక్కువ కనపడుతుంది. దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలి ఏంటి అనేది మన వాళ్ళు ఒకసారి చూడమని చెప్పాను. దాన్ని కూడా ఈ నెలాఖరికల్లా, అంటే వచ్చే కొత్త సంవత్సరంలో ఆ పనులు కూడా ప్రారంభించాలనేది. ఇటు ఎలుగుమట్ల, అటు ఖమ్మం కిల్లాకి సంబంధించి ఇది శాశ్వతమైనటువంటి ప్రాతిపదిక మీద ఖమ్మం పట్టణంలో